హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవధార హర్బల్ ప్రోడక్ట్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు హెయిర్కి సంబంధించిన ప్యాక్స్ చూపించబోతున్నానండి. అది కూడా ఈ మెంతి కూరతో. మరి నేను తీసుకున్నది చిన్న మెంతి కూర అండి. ఈ చిన్న మెంతి కూర నేను ఎందుకు తీసుకున్నాను అంటే, మనకు జుట్టుకు సంబంధించిన వాటిల్లో నార్మల్గా పెద్ద మెంతి కూర కంటే ఈ చిన్న మెంతి కూర చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎందుకు అంటే యాంటీ బ్యాక్టీరియల్ అలాగే యాంటీ ఫంగల్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి మెంతి కూరలో. దీని చేదు వల్ల చుండ్రును రానివ్వదు, అలాగే పేలను ఈర్పులను తీసేస్తుందండి. జుట్టుకు మంచి పోషణను అందిస్తుంది, అలాగే జుట్టు బలంగా స్ట్రాంగ్గా పెరగడానికి కూడా ఇది యూజ్ అవుతుంది. అంతేకాకుండా జనరల్గా పొడిబారటం జిడ్డు జుట్టు కానివ్వండి, పొడిబారే లక్షణాలు ఉన్న జుట్టుకు కూడా ఈ ప్యాక్ చాలా బాగా పనిచేస్తుంది. ఇది పెట్టడం ద్వారా మనకు మృదువుగా షైనీగా తయారవుతుందండి. మరి దీన్ని ఎలా వాడాలి అనేది చూసేద్దాము. నేను ఈ మెంతి కూరను 10 రూపీస్ అండి, 10 రూపీస్కి 3 కట్టలు ఇచ్చారు. చాలా తక్కువ రేట్లో దొరుకుతుంది. మీరు ఒకవేళ చూస్ చేసుకుంటే కనుక ఈ చిన్న మెంతి కూరనే చూస్ చేసుకోండి. లేదు ఒకవేళ అందుబాటులో లేకపోతే కనుక పెద్ద మెంతి కూర అయినా పర్వాలేదు. బట్ ఏంటంటే ఇదైతే విరివిగా దొరుకుతుంది మనకు మార్కెట్లో. దీన్ని ఇప్పుడు ఈ బ్యాండ్ అనేది తీసేసి ఒకసారి బాగా కడగాలండి. ఇది నేను ఆల్రెడీ వాష్ చేశాను. మనకు మట్టి మట్టిగా ఉంటుంది. మనం జనరల్లీ ఏంటంటే ఈ ఆకులను కాకుండా కంప్లీట్ ఈ రూట్స్తో పాటు మనం గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు. సో వాటర్ అనేది చాలా తక్కువగా పోయాలండి. దీన్ని మనం గ్రైండ్ చేసుకొని చూపిస్తాను నేను. దీనికి ఉన్న బ్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసేసానండి. చూసారు కదా, మనం ఆల్రెడీ కడిగినప్పుడు దీని తడి ఉంటుంది కదా, ఈ తడి వరకు మనకు సరిపోతుంది. ఒకవేళ లేదు అంటే లైట్గా వాటర్ అనేది యాడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత దీంట్లో నేను ఏదైతే రెసిపీస్ చూపిస్తున్నానో డైరెక్ట్గా కూడా వేసుకొని పెట్టుకోవచ్చు. కానీ ఏంటంటే ఈ రూట్స్ ఏవైతే ఉంటుందో మనకు హెయిర్ ప్యాక్ వేసిన తర్వాత గసిగసిగా రబ్గా ఉంటుంది. సో మనకి ఏంటంటే తొందరగా వదలదు. కాబట్టి ఫిల్టర్ చేసుకున్న తర్వాత మనం దీంట్లో ఏమేమి కలపాలి అనేది నేను చూపిస్తాను మీకు. ఫస్ట్ దీన్ని గ్రైండ్ చేసుకుందాం. వారానికి ఒకసారి ఈ ప్యాక్ అనేది ట్రై చేయండి. మనకు మెయిన్గా ఈ వింటర్లోనే కదా హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉండేది. మీరు వింటర్ అని కాకుండా నార్మల్ అన్ని సీజన్స్లలో ట్రై చేయొచ్చు. కొంతమంది ఎక్కువగా హెన్నా పెడుతుంటారు, హర్బల్ హెన్నాస్ అవి. ఈ కాలంలో అంటే మనకు వింటర్ సీజన్లో హెన్నా ఎక్కువ పెట్టారనుకోండి, మెయిన్గా హెన్నా అనేది మెహందీ పౌడర్ అనేది చలువ కాబట్టి తొందరగా జలుబు చేసే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇలాంటి ప్యాక్స్ వేసుకున్నారనుకోండి, మనకు క్వాంటిటీ చాలా తక్కువ క్వాంటిటీ పడుతుంది. జస్ట్ స్కాల్ప్ వరకే కాబట్టి మనకు పెద్దగా శ్రమ ఉండదు. మనం పెట్టుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఉంచేసుకొని వాష్ చేసుకోవచ్చండి. సో ఇప్పుడు ఇందులో లైట్గా వాటర్ అనేది యాడ్ చేస్తాను నేను. ఇప్పుడు ఇది గ్రైండ్ చేసి ఫిల్టర్ చేసి ఎంత జ్యూస్ అవుతుంది అనేది చూపిస్తానండి నేను. ఫ్రెండ్స్, చూశారు కదా, గ్రైండ్ చేసిన తర్వాత ఫిల్టర్ చేశాక ఎంత వచ్చింది అనేది మనకు ఈ లిక్విడ్ వచ్చింది. ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా కూడా అప్లై చేసుకోవచ్చండి. మనకి ఏంటంటే కారుతూ ఉంటుంది కదా, మనము హెయిర్ ప్యాక్ వేసుకుంటే కనుక ఇది కారుతూ ఉంటుంది కాబట్టి మనకి ఏంటంటే కొంచెం కన్వీనియంట్గా ఉండదు. సో కాబట్టి దీంట్లో ఏమేమి మిక్స్ చేయాలి అనేది చూపిస్తాను నేను. ముందుగా ఆముదం అండి. ఆముదం వచ్చేసి 1 స్పూన్ వరకు ఆముదం వేసుకోండి. 1 టీ స్పూన్ వరకు ఆముదం అనేది యాడ్ చేయండి. ఆముదం కూడా జుట్టుకు చాలా బాగా పనిచేస్తుంది, జుట్టు బలంగా పెరగడానికి. అలాగే మాయిశ్చరైజర్, అంటే మనకు జుట్టు పొడి బారకుండా మాయిశ్చరైజర్ని అందిస్తుందండి. ఈ వింటర్లో అయితే చాలా ముఖ్యము ఈ ఆముదం అప్లై చేసుకోవడం అనేది. డైరెక్ట్గా అప్లై చేసుకుంటే కొంచెం థిక్నెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం అప్లై చేసుకోవడానికి వీలు ఉండదు. ఏదైనా ఆయిల్లో మిక్స్ చేసుకోవచ్చు, ఇలా ప్యాక్స్లలో కూడా మిక్స్ చేసుకోవచ్చు.
ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా, వీటిల్లో ఇది శనగపిండి అండి. మీరు శనగపిండి యాడ్ చేసుకొని కూడా డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అండి హెయిర్కి, స్కాల్ప్కి మొత్తం పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు వాష్ చేసుకోవచ్చు. ఇదేంటంటే మెంతిపిండి అండి. మనకు మెంతిపిండి ఏంటంటే దీన్ని కలిపిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టాలి. ఇది ఎలాగో మెంతి జ్యూస్ కాబట్టి మెంతి పిండి అయినా తీసుకోవచ్చు, మీరు శనగపిండి అయినా తీసుకోవచ్చు. ఒకవేళ వీలుంటే మీకు ఇవి ఏవి వద్దు అనుకుంటే మీరు హెన్నా పౌడర్ అయినా తీసుకోవచ్చు అండి. 1 బౌల్ హెన్నా పౌడర్ అయితే సరిపోతుంది. జస్ట్ కలిపేసుకొని ఒక 10 మినిట్స్ తర్వాత హెయిర్ స్కాల్ప్ అనేది అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా మీకు ఇక్కడ కనిపిస్తుంది మినప్పప్పు అలాగే కందిపప్పు అండి. ఇవి మెంతులు. మీరు ఇవి కూడా వీటిలలో నానబెట్టుకొని గ్రైండ్ చేసి కూడా పెట్టుకోవచ్చు ఒకవేళ వీలుంటే. సో మీకు మెంతి పిండి అవైలబుల్ ఉండదు కాబట్టి నేను మెంతులు చూపిస్తున్నాను. లేదు ఇది ఆల్రెడీ మెంతి కూర కాబట్టి మెంతులు అవసరం లేదు అనుకున్న వాళ్ళు దీంట్లో ఏదైనా ఆప్షన్ని మీరు చూస్ చేసుకోవచ్చు. ఈ మినపప్పు కంటే మినుములు అయినా తీసుకోవచ్చు మీరు, లేదంటే కందిపప్పు మినపప్పు అయినా యాడ్ చేసుకోవచ్చు. ఈ పప్పులు ఏంటంటే మనకు హెయిర్కి ప్రోటీన్ కాబట్టి నేను పప్పులు చూపిస్తున్నాను. లేదంటే శనగపిండి, ఈజీ ప్రాసెస్ అంటే శనగపిండి యాడ్ చేసుకోవచ్చు అండి. బట్ నేను ఇప్పుడు కొంచెం శనగపిండి కొంచెం మెంతిపిండి అనేది యాడ్ చేస్తున్నాను ఇందులో. ఇది వేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టాలండి. మనకు పిండి కూడా ఎక్కువగా పట్టదు, చాలా తక్కువ క్వాంటిటీలోనే పడుతుంది. ఈ శనగపిండి ఎందుకు తీసుకుంటున్నానంటే మీరు మెంతిపిండి కలిపారనుకోండి జుట్టుకు తొందరగా వదలదు. అదే శనగపిండి ఏంటంటే సాఫ్ట్గా మనకు క్లీన్గా వచ్చేస్తుంది. ఇంకా వేరే షాంపూ అవసరం కూడా ఉండదండి ఈ శనగపిండి యాడ్ చేసుకుంటే. ఇలా ప్లమ్స్ ఉంటాయి, మీరు కొంచెం నానబెడితే కనుక ఇవంతా సాఫ్ట్ అయిపోతుంది. నేను కొంచెం మెంతిపిండి కూడా యాడ్ చేస్తున్నాను ఇందులో. ఎందుకు అంటే ఇది నానబెడితే కనుక మీకు డబల్ క్వాంటిటీ అవుతుంది, అందుకే కొంచెం తక్కువగానే వేశాను నేను. చాలా మంచి హెయిర్ ప్యాక్ అండి. మీరు ఒక వారానికి ఒకసారి అయితే ట్రై చేయండి. మీకు జుట్టు అసలు చాలా ఆశ్చర్యపోయే విధంగా మారిపోతుంది. హెయిర్ అనేది చాలా బలంగా పెరుగుతుంది, పొడవుగా పెరుగుతుంది. అసలు మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరండి. నేనైతే రెగ్యులర్గా ఈ ప్యాక్ అనేది ట్రై చేస్తాను, కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాలండి. నానబెట్టిన తర్వాత ఎలా ప్యాక్ వేసుకోవాలి అనేది నేను చూపిస్తాను. ఫ్రెండ్స్, అరగంట వరకు నానబెట్టాను నేను. ఇప్పుడు ఎలా అయింది అనేది చూద్దాము. చూడండి, నానిన తర్వాత క్వాంటిటీ పెరిగింది, అలాగే చాలా టైట్గా అయింది కదా పేస్ట్. ఇప్పుడు ఇందులో లైట్గా వాటర్, ఎక్కువ అవసరం లేదండి, లైట్గా మనం హెయిర్ ప్యాక్ వేసుకుంటే కనుక ఆ మూమెంట్ కోసమని లైట్గా వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఒకసారి నేను కలిపి చూపిస్తానండి ఎలా అవుతుందనేది. పేస్ట్ మనకు చూసుకుంటే మూమెంట్ ఎలా వస్తుంది, హెయిర్కి అప్లై చేసుకునే మూమెంట్ ఉంటే చాలండి. సో ఇప్పుడు దీన్ని ఎలా కుదులకు పట్టించాలి అనేది చూసేద్దాము. వల్ల బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా బాగా జరుగుతుందండి. దానివల్ల కూడా మనకు ఈ నార్మల్గా మనం ఆయిల్ పెట్టినా లేదంటే ఇలాంటి ప్యాక్స్ వేసుకున్నా కూడా బ్రషెస్తో కాకుండా మీరు హ్యాండ్తోనే పెట్టండి, అంటే వేళ్ళ ద్వారానే పెట్టండి. ఎందుకంటే మనకు ఈ మునివేళ్ళు ఏవైతే ఉంటాయో వాటిలలో మ్యాగ్నెట్ పవర్ అనేది ఉంటుందండి. సో దాని ద్వారా మనం ఆయిల్ పెట్టుకున్నా కూడా చాలా మంచిది. కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్నాక మనం ఇప్పుడు కాటన్తో, నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కదా వ్యాక్సీ హీటర్ ద్వారా ఇలా పెట్టాలి అనేది. సో అలా నార్మల్గా పెట్టిన తర్వాత మనం ఈ ఫింగర్స్తో మసాజ్ చేసుకుంటే కనుక మనకు కుదుళ్ళకు బాగా ఇంకుతుంది అండ్ బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. హెయిర్ గ్రోతింగ్కి కూడా చాలా మంచిదండి అలా పెట్టుకుంటే.
ఇప్పుడు ఏంటంటే ఫ్యాషన్ మరీ ఎక్కువైపోయింది కాబట్టి అందరూ బ్రషెస్ ఏదైనా ముట్టాలంటే కూడా బ్రషెస్ ఉన్నాయి కదా అని చెప్పేసి బ్రషెస్తో సో అలా అయిపోయింది. బట్ అలా కాకుండా మీరు ఫింగర్స్తో మాత్రమే పెట్టుకోండి, ప్యాక్స్ అయినా లేదంటే ఆయిల్ అయినా కూడా. ఇప్పుడు నేను చెప్పే క్వాంటిటీలో తీసుకుంటే మీకు ఓన్లీ రూట్స్ వరకే వస్తుందండి, హెయిర్ అంతా రాదు. ఒకవేళ హెయిర్కి పెట్టుకోవాలి అంటే మీరు కొంచెం డబల్ క్వాంటిటీలో తీసుకోవచ్చు. బట్ ఏంటంటే మనకు మెయిన్గా జుట్టు పెరగాలంటే కుదుళ్ళు స్ట్రాంగ్ అవ్వాలి కాబట్టి నేను ఓన్లీ ఫర్ కుదుల వరకే తీసుకున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, కంప్లీట్గా అప్లై చేశాను నేను. కొంచెం మిగిలింది, నాకు ఎంత మిగిలింది అంటే చూపిస్తాను నేను. మొత్తం అప్లై చేశానండి నేను. సో ఫ్రెండ్స్, కంప్లీట్గా అప్లై చేయడం అయింది కదా. ఇలాగే రూట్స్కి అప్లై చేసుకోండి మీరు. ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే టైం ఉంటే 1 అవర్ తర్వాత హెడ్ బాత్ చేయండి. సో ఇదండి ఫ్రెండ్స్ మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.